చెప్పండి. భరతమాత ముద్దు బిడ్డ భారత స్వతంత్ర సంగ్రామంలో అగ్రగణ్యుడు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అగ్రగణ్యులో ముఖ్యుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ దళాన్ని స్థాపించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939 మే 22న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం జాతీయ భావాలు, జాతీయ స్ఫూర్తి, యువత రాజకీయాలు రావాలని, ఈ దేశానికి ఫార్వర్డ్ అంటే ముందుకు రావాలని, సింహం వల్లే 2 అడుగులు ముందుకేయాలని ఆ రోజున యువతకి పిలిపించారు. గివ్ మీ బ్లడ్, గివ్ మీ ఫ్రీడమ్, భారతీయ యువకులారా మీరు కొద్ది రక్తాన్ని ఇస్తే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తానని చెప్పి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కైక్లూరు అసెంబ్లీ అభ్యర్థిగా లావేటి వీర శివాజీని నేను సింహం గుర్తుపైన పోటీ చేస్తున్నాను. ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అందరికీ తెలుసు లావేటి వీర శివాజీ అంటే. కరోనా టైంలో చేశాను. ఈ ప్రాంతంలో కైక్లూరు రైల్వే స్టేషన్లో నాగర్సోల్ ఎల్టీటీ ఆపటమే కాకుండా ఎస్టీ కాలనీ అభివృద్ధి చేయటం, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేను ఉండేవాడిని. అలాగే ఎవరైతే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఎలాగెళ్ళేవాడిని. నాయకుడు అన్నవాడు నాయకుడి దగ్గరికి రావటం కాదు, నాయకుడిగే ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో, కాన్సెప్ట్తో నేను ప్రజల దగ్గరికి వెళ్ళాను. నేను ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వమంటున్నా. ఎందుకంటే నేను బడుగుల బిడ్డని, అనేక సంవత్సరాలుగా పనిచేశాను, కరోనా టైంలో కూడా పనిచేశాను. మరి ఈ రోజున మరి అనేక పార్టీలు మారుతున్నారు ఇవాళ, కానీ నేను ఒకే పార్టీలో ఉండి మరి సేవ చేశాను. ఒక్కసారి కైక్లూరు నియోజకవర్గ ప్రజల్ని అప్పీల్ చేస్తున్నా, నేను విద్యావంతుణ్ణి, చదువుకున్నాను, యువకుడిని. మరి నేటి తరం అందరూ కూడా రాజకీయాల్లో అక్కడ యువకులు రావాలంటున్నారు, కానీ ఇక్కడ కూడా యువకుల్ని ప్రోత్సహించట్లా. ఏ పార్టీలోకి వెళ్ళినా వాళ్ళే ఉంటున్నారు, కానీ మా లాంటి వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజల్ని కోరుతున్నాను. ఈ సందర్భంగా ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను, సింహం గుర్తుకు ఓటేయాలని. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజున ఎలక్షన్ చాలా ఖరీదైపోయింది. రాబోయే కాలంలో నేను కూడా పోటీ చేయను, ఎందుకంటే ప్రజలు సేవ చేశాను కాబట్టి ఒక అవకాశం ఉంటున్నా. మంచి అవకాశం ఇచ్చినట్లయితే, మంచిగా గెలిచినట్లయితే, మంచి ఓటింగ్ తీసుకొచ్చినట్లయితే ప్రజలు సేవ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా తెలియజేస్తున్నా. మరి యువకులారా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి రావద్దు బడుగుల బిడ్డలు. ఎందుకంటే ఈ రోజున చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆ పోస్ట్ ఇస్తాం, ఈ పోస్ట్ ఇస్తాం అన్నారు, కానీ చివరికి వచ్చేటప్పటికి ఏ పోస్టు రాదు. మనం బలమైపోతున్నాం. మంచిగా చదువుకోండి, మంచిగా ఉద్యోగాలు చేసుకోండి, మంచి వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి కోరుతూ కైక్లూరు ప్రజలకి ఒక్కసారి అవకాశం లావేటి వీర శివాజీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సింహం గుర్తు తరఫున వేయాలని చెప్పి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. జై అండ్ భారత్ మాతాకి జై.